తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమర్పించే సాధనా కార్యక్రమం చూస్తున్న కళాభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. నిజంగా ఈ కార్యక్రమానికి వస్తున్న స్పందన చూస్తుంటే మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా అద్భుతమైన స్పందన వస్తోంది. చాలామంది టెలిఫోన్ల ద్వారా, జాబుల ద్వారా వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. డాన్స్ నేర్చుకున్న వాళ్ళు నేర్చుకుంటున్నారు, నేర్చుకోని వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. సాధన కార్యక్రమంలో మనకి ప్రాథమిక అడవులు అయిపోయినాయి, జతులు అయిపోయినాయి, ఐటమ్స్కి వచ్చాము. ఇప్పుడు సోలో ఐటమ్స్, కూచిపూడి నృత్య నాటకం నుంచి వచ్చినప్పటికీ కూడా సోలో ఐటమ్స్గా చేశాం మనం. వాటిలో ఈ సిలబస్లో భాగంగా ఈరోజు మనం ప్రదర్శించబోయేది చాలా కూచిపూడి నాట్యంలో చాలా ముఖ్యమైన అంశం, తరంగ నృత్యం. నారాయణ తీర్థుల వారి తరంగం. నారాయణ తీర్థుల వారి అసలు పేరు గోవిందస్వామి. ఒకరోజు ఆయన నదిని దాటుతున్నప్పుడు ఒక ఉధృతమైన వరద వచ్చేసిందట. దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆయన అప్పటికప్పుడే నేను సన్యాసాన్ని స్వీకరిస్తాను, దయచేసి ఈ వరద మాత్రం తగ్గించు స్వామి అని ప్రార్థించారట. వెంటనే ఆ వరద అలా వెనక్కి వెళ్ళిపోయింది. తర్వాత ఆయన భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళి ఇలా సన్యాసం స్వీకరిస్తున్నట్లుగా చెప్పి శివరామ తీర్థుల దగ్గర చేరటం, తరంగాలు రాయటం, నారాయణ తీర్థులుగా ప్రసిద్ధి పొందడం జరిగింది. ఈ తరంగ నృత్యంలో ప్రత్యేకత ఏమిటంటే అసలు తరంగం అంటే ఒక వేవ్ అన్నమాట. సముద్రంలో ఎన్ని అలలున్నాయో శ్రీకృష్ణుని చరిత్రలో అన్ని లీలలు, ఒక్కొక్క అల ఒక్కొక్క